ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈ రోజు వీడియో ఏంటంటే ఉగాది వస్తుంది, అందరూ ఇల్లు క్లీనింగ్లు ఉంటాయి కదా. అంటే ఇల్లు క్లీనింగ్లు కూడా చెప్పాలా అని అనుకోకండి. ఇప్పుడు చాలా మంది ఫేస్ చేసేది ఏంటంటే కాక్రోచెస్ వచ్చేస్తూ ఉంటాయి. మనం ఇలా లైట్ ఆఫ్ చేయగానే నైట్ అయితే చీకటి అయితే చిన్న చిన్న బొద్దింకలు, ఇంకా అవి మనం ఏవైనా ఫుడ్ కానీ అక్కడ పెట్టాము అంటే అవి వాటిలో పడవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇప్పుడు అలాంటివి తిన్నా ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. ఇంకా ఆ బాధ భరించలేమన్నమాట. ఇప్పుడు మామూలుగా బట్టలు బీరువాలు ఉన్నాయనుకోండి, మనం బట్టలు పెట్టే కబోర్డ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఉంటాయండి. అది అంటే చాలా మంది ఎంత చేసినా పోమట, దానికి వేరేగా లిక్విడ్స్ అని హిట్లు అని అవన్నీ కొడుతూ ఉంటారు. అవి చనిపోతూ ఉంటే మళ్ళా వస్తూ ఉంటాయి. మెయిన్ అవి మళ్ళా రాకుండా ఉండడానికి నేను ఈ చిన్న చిన్న టిప్స్ అన్ని చెప్తాను. ఎందుకంటే నేను ఇలా చేసిన తర్వాత నాకు ఇప్పుడు మీకు చూపించడానికి కూడా ఒక్క బొద్దింకి కూడా లేదు. నేను ఇలా ఫాలో అయ్యనమాట. అది మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి, చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు మీరు ముందు ఏం చేస్తారంటే కబోర్డ్స్ లోని ఇప్పుడు ఉంటాయి కదా, ఇప్పుడు కిచెన్ లో గానీ ఇప్పుడు మనం బట్టలు పెట్టుకున్న కబోర్డ్స్ లో గానీ మెయిన్ మనం రెగ్యులర్ గా చదివే న్యూస్ పేపర్స్ అనేది వేయకండి. ఎందుకంటే అవి వేసేము అంటే ఏవో ఒక న్యూస్ అనేది నెగటివ్ న్యూస్లు ఉంటాయి కదా, ఇప్పుడు యాక్సిడెంట్ అవన్నీ, అవి మనం చూసి మన మనసు కూడా బాధపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడు మన మనసు ఉత్సాహంగా ఉంచుకోవాలి. ఇప్పుడు అది చూసి మనసు అది మనం ఒక బట్టలు తీసేటప్పుడు కానీ లేకపోతే వంట చేసేటప్పుడు కానీ అవి చూసామనుకోండి బాధ అనిపిస్తుంది కదా. అందుకు మెయిన్ అలాంటి న్యూస్ పేపర్స్ అనేవి వేయకుండా నేనేం చేస్తాను అంటే ఇవి ఆన్లైన్ లోనే దొరుకుతాయండి. ఇప్పుడు ఇది గోల్డెన్ షీటు, మళ్ళానేమో సిల్వర్ కూడా ఉంటుంది. ఆ కింద గమ్ముతోటే ఉంటుంది అన్నమాట. మనం నీట్ గా కబోర్డు నీట్ గా తుడిచి ఇది నీట్ గా అంటించేయాలన్నమాట. మొత్తం అంటించేస్తే అంటే మనం కట్ చేసుకోవాలి, దాని మెజర్మెంట్ తీసుకొని మనం నీట్ గా కట్ చేసి అంటించేయాలి. అంటించి నీట్ గా మనం డబ్బాలు అవి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పండుగ, ఒక శ్రీరామనవమి వచ్చింది అనుకోండి, మీరు క్లీనింగ్ అనేది ఇంకా వేరే వేరే పేపర్స్ అన్నివి మార్చవసరం లేదు. ఒక చిన్న తడిబట్ట పెట్టేసి తుడిచేయవచ్చు. తడిబట్ట పెట్టి తుడిచినా ఏముండదు, డస్ట్ అనేది ఉండదన్నమాట. అంటే ఇది పాడవ్వదు. అలా మీకు 1 year అయినా 2 years అయినా ఈ పేపర్ ఉంటుంది అన్నమాట. అంటే కొనేటప్పుడు కొంచెం కాస్ట్ అంటే ఇప్పుడు ఈ షీట్ నేను ఒక 5 meters 6 meters ఉంటుంది, 225 అన్నమాట. ఇది అలాగా మనం మెజర్మెంట్ తీసుకొని నీట్ గా అంటించేటప్పుడు పెట్టుకున్నాం అనుకోండి, ఎంత బాగుంటుందంటే మీకు. అయితే మీరు ఇది ఫాలో అయితే మాత్రం మీకే తెలుస్తుంది. అయితే కొన్ని కార్నర్స్ ఇప్పుడు మీకు లైట్ ఆఫ్ చేయగానే పురుగులు వచ్చేస్తాయి, మళ్ళా ఆన్ చేయగానే వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఎలా చెల్లా చెదర అయిపోయినట్టు. అలాంటప్పుడు మీరు ఆ కార్నర్స్ లోని ఎక్కడైనా హోల్స్, మళ్ళీ సింకు దగ్గర హోల్స్ లోని గట ఈ జెల్ అనేది ఉందండి, మార్కో జెల్ అనేసి ఉంది. నేను ఆన్లైన్ లోనే తెప్పించాను, ఇది ప్రమోషన్ కాదండి. ఎందుకంటే నేను ఇది వాడిన తరువాత నాకు చాలా బాగా ఒక్క పురుగు కూడా మీకు చూపించడానికి కూడా లేదన్నమాట. అయితే ఇదేం చేస్తారంటే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, హోల్స్ ఉంటాయి కదా సైడ్స్, ఆ హోల్స్ దగ్గర ఈ జెల్ అనేది మనం ఇలా పిండి వదిలేసామనుకోండి, ఆ కాక్రోచెస్ అది తిని అక్కడికక్కడ చచ్చిపోతాయి అన్నమాట. ఇప్పుడు మీరు సింకుల దగ్గర, గ్యాస్ సిలిండర్ దగ్గర ఎక్కడైనా హోల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం బయట నుండి ఫుడ్ తెచ్చుకుంటాం కదా, అంటే డబ్బాలు ఇస్తారు కదా, ఆ డబ్బా మీద మూత ఉంటుంది కదా, ఆ సింకు దగ్గర ఈ మార్కోజెల్ అనేది కొంచెం పిండి ఆ సింకు దగ్గర ఉంటుందా, ఆ లోపల ఆ సింకు దగ్గర పెట్టండి. ఎక్కడ మీకు ఎక్కువ పురుగులు వస్తున్నాయో అలాంటి చోట, అలాంటి ఇప్పుడు షీట్స్ మీద అలాంటి డబ్బా మూత మీద పిండి పెట్టారు అంటే మాత్రం రాత్రి మీరే చూస్తారు, ఎక్కువ పురుగులు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. అలాగా అవి అంటే మనం లేచేటప్పటికి ఎన్ని పురుగులు చచ్చిపోయి ఉంటాయో. తర్వాత అలా డైలీ ఇప్పుడు వారానికి ఒక 2-3 సార్లు చేశారనుకోండి, ఇంకా ఇప్పుడు చేస్తూ ఇలా నేను చెప్పినట్టు ఫాలో అయ్యారనుకోండి, మీకు తర్వాత ఒక్క పురుగు కూడా కనిపించదన్నమాట. నాకు అందుకనే ఒక్క పురుగు లేదు అసలు. నేనైతే ఇవి మనకి అమెజాన్ లోనే దొరుకుతుంది, అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఈ మార్కో జెల్ అనేది దొరుకుతుంది. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. మెయిన్ ఏంటంటే మనకి ఇల్లు అది క్లీన్, మనకి ఎప్పుడైనా క్లీనింగ్ అంటే కిచెనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే చాలా ఒక రోజు పట్టేస్తుంది కిచెన్ క్లీన్ చేసేటప్పటికి.
నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం ఉండదు కనుక ఏదో ఒక రోజు సెలవు వస్తుంది, ఆ రోజు ఏదో పండగ అనుకుంటాము, ఆ రోజు క్లీన్ చేసుకోక తప్పదు. ఇది ఒక్కసారి కష్టపడ్డారు అంటే ఇది 2 ఏళ్ళని ఈ పేపర్ అంటే మనం అంటించే బట్టే ఉంటుంది. నీట్ గా అంటించాము అంటే ఇంకా గమ్ముతో అంటికిపోయి ఉంటుంది అన్నమాట. ఇలా చేసి చూడండి, మీరే అంటారన్నమాట, మీరే కామెంట్ చేస్తారు ఎంత బాగుందో, అసలు ఒక్క పురుగు కూడా లేదని. ఇది ఈ రోజు వీడియో. ఎలా ఉంది? నచ్చితే మాత్రం లైక్ చేయండి, చాలా మందికి వెళ్తుంది. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.